డిస్కషన్ లేదండి అసలు. ఫేక్ ప్రచారం మీరే. ఒక్క నిమిషం వినండి సార్. ఇవాళ ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆయన పేపర్లో మేము పడేటటువంటి అంత అమాయకులు మేమేం కాదు. ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉన్నప్పటికీ, దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో యూరియా కొరత ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కొరత లేకుండా చేస్తా ఉన్నారు. వరల్డ్ వైడ్ సినారియో కానీ ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రకంగా చేస్తా ఉన్నారు కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ ఇయర్ లోనే నార్మల్ అలొకేషన్ కంటే 53,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా అడిషనల్ అలొకేషన్ ఆంధ్రప్రదేశ్ చేయించారు. అదే విధంగా ఇంపోర్ట్స్ కాకినాడ పోర్ట్ నుంచి 17,000 మెట్రిక్ టన్నులు, అదే విధంగా కృష్ణపట్నం పోర్ట్ నుంచి 9,200, గంగవరం పోర్ట్ నుంచి 26,547 మెట్రిక్ టన్నులు, ఇట్లా డిఫరెంట్ పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటమే కాకుండా ఒరిస్సాలో ఉన్నటువంటి ధమ్రా పోర్ట్ నుంచి 10,800 మెట్రిక్ టన్నులు, కరైకల్ పోర్ట్ నుంచి తమిళనాడు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు, ఇట్లా అదనంగా దాదాపుగా 53,000 మెట్రిక్ టన్నులు యూరియాని రాష్ట్రానికి తీసుకొచ్చి ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా చేస్తా ఉన్నారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ వీళ్ళు కొంత దుష్ప్రచారం చేసి, కొంత ఆందోళన క్రియేట్ చేసి, ఇవాళ రైతుల్లో ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి, ఫాల్స్ ప్రాపగాండాతో వీళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఇవాళ ఉత్పన్నం కావడానికి కారకులేరో దానికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఒక స్టేట్మెంట్ అన్నాడు, మెడికల్ కాలేజీలు అంటే రాష్ట్రంలో ఆయనంట 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మించేశాడంట. ఆ మెడికల్ కాలేజీలు ముందు నుంచి వెళ్తున్నప్పుడు జనాలు అంటే ఆగి చూసి ఆహా అని వెళతా ఉన్నారంట. ఆ డైలాగ్ ఆగి చూసి ఆహా అనుకుని వెళతా ఉన్నారంట. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక పక్కన నిన్నటి నుంచి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పునాదులు స్లాబులు లేకుండా ఊరికే 4 పిల్లర్లు వేసినటువంటి మెడికల్ కాలేజీలో పక్క చూస్తా ఉంటే ఈయనంట జనాలు ఆగి చూసి ఆహా అనుకుంటా ఉన్నారంట. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఇది మేం చెప్తున్నటువంటి విషయం కాదు వికే గారు. నేషనల్ మెడికల్ కమిషన్ వారి రిపోర్టు ప్రకారం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మెడికల్ కాలేజీలు, ఈయన గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల ప్రోగ్రెస్, మార్కాపురం 19% అండి పనులు పూర్తయింది, మదనపల్లి 17%, ఆదోని 17%, పెనుగొండ 11%, నర్సీపట్నం 6.16%, పాలకొల్లు 15.97%. ఇట్లా ఎవరు అడిగారు సార్? ఒక్క నిమిషం సార్, నన్ను ఒక్క నిమిషం సార్, 1 మినిట్ చేయకుండా నన్ను మాట్లాడాను తీసుకోండి. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి సార్. మెడికల్ కాలేజ్ అన్నెసరీ ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలు ఆయన ఇవాళ ఆగి చూసి ఆహా అనుకోవాలండి సార్. ఏమి ఆహా అనుకోవాలి? ఆగి చూసినంత ఓపిక అక్కడ ఇప్పుడు కాదు. ఆయన చెప్పిన మాటలకి ఉన్నటువంటి వాస్తవాలు ఫ్యాక్ట్స్ చెప్పక్కర్లేదా? ఇవాళ ఆఖరికి పులివెందుల్లో కూడా ఆయన సొంత కాన్స్టిట్యూన్స్ లో కూడా ఇంకా 168 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పెండింగ్ లో పెట్టాడు. ఇంకొక డైలాగ్ కూడా అన్నాడు, అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకుంటాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకుంటాయి, పేదవాడికి అందుబాటులో కాదు. కాదు ఒక్క నిమిషం సార్.